నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాయిని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే చిత్తైన జిత్తులమారి. అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవికి రాజు సింహం. అది గర్వంతో జంతువులను హింసించేది. జంతువులన్నీ కలిసి సింహాన్ని అంతం చేయడానికి ఉపాయం ఆలోచించమని జిత్తులమారి నక్కకు వేడుకున్నాయి. నక్క తన తెలివితేటలు ఉపయోగించి సింహాన్ని బావిలో పడేలా చేసింది. ఇంకా ఆ రోజు నుంచి నక్కే ఆ అడవికి రాజయింది. నక్క కన్నా ఎన్నో రెట్లు బలవంతమైన పులి, ఏనుగు, తోడేలు, ఎలుగుబంటి రాజైన నక్కకు గౌరవించి సేవలు అందిస్తున్నాయి. దాంతో నక్కకు గర్వం పెరిగిపోయింది. తెలివితేటల్లో తనను మించిన వారు లేరని పొంగిపోయింది. అంతేకాదు, తనే ఎప్పటికీ రాజుగా ఉండాలని, అందుకు తనకన్నా బలవంతమైన వాటిని అంతం చేయాలని, అప్పుడు తనకన్నా అల్పప్రాణులపై ఆధిపత్యం చలాయించవచ్చని ఆలోచించింది. అనుకున్నదే తడువుగా తన జిత్తులను ఉపయోగించి పులి, ఏనుగు, తోడేలు, ఎలుగుబంటి ఇలా ఒకరిపై ఒకరికి గొడవ వచ్చేలా చేసింది. అంతే, వాటి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి దెబ్బలాడుకున్నాయి. దీనంతటికీ మూల కారణం నక్కే అని అవి గ్రహించలేదు. కానీ కుటిల బుద్ధితో చేసే పనులు ఎన్నో రోజులు గడవు. ఆ అడవికి దగ్గరలోనే ఒక పెద్ద మడుగులో ఒక ముసలి కుటుంబం జీవిస్తుంది. అప్పుడప్పుడు దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులను తిని అవి ఆకలి తీర్చుకునేవి. అయితే కొన్ని రోజులుగా మడుగు వద్దకు ఏ జంతువు రావటం లేదు. పెద్ద జంతువులు దెబ్బలాడుకుంటే చిన్నవి భయంతో బయటకు రావడం లేదు. పెద్ద జంతువులను పోరాడి చనిపోతున్నాయి. అదే అదనంగా భావించి నక్క అడవిలో క్రూష విధించింది. మొసలికి ఈ విషయం తెలిసింది. ఇలాగే కేలరికి వాత పెట్టాలి, ఈ సమస్యకు పరిష్కారం నక్కనే హతమార్చడమే అని మొసలి ఆలోచించింది. నక్కను అడ్డు తొలగిస్తే ఈ అడవిలో జంతువులన్నీ బ్రతుకుతాయి, వాటిలో తాను ఆకలి తీర్చుకోవచ్చు అనుకుంది మొసలి. నక్క ఒకరోజు రాజ టీవీ ప్రదర్శిస్తూ దాహం తీర్చుకోవడానికి మడుగు వద్దకు వచ్చింది. మొసలి కుటుంబం ఆహారం కోసం కొన్ని రోజులకు ఎదురు చూస్తున్నాయి. పెద్ద మొసలి ఎలాగైనా ఆ నక్కకు ఆహారంగా తీసుకువస్తానని లోపల ఉండమని తన వారికి చెప్పి ఒడ్డుకు దగ్గరగా వచ్చింది. నక్క బావా అని పిలిచింది. అంతే, మడుగు వద్దకు రాబోతున్న నక్క మొసలిని చూసి వెనుకకు తగ్గి వెంటనే తను రాజునని గుర్తు తెచ్చుకొని, ఓ మొసలి, నేను ఈ అడవికే రాజును, నేను మహారాజా అని సంబోధించకుండా నక్కబావా అని పిలుస్తావా అంది నక్క. మొసలి పగలబడి నవ్వుతూ, నువ్వు అడవికే రాజు, కానీ మడుగు కాదు. భూమిపై జీవించే పెద్ద జంతువులు కూడా నీటిలో మాకు చిక్కితే పీనుగులే, కనుక నీటిలో మేమే రారాజులు అని అంది. నక్క నిజమే కదా అనుకుని వెంటనే మొసలి, ఓ నక్కబావా, మనం ఇద్దరం రారాజులం కదా, కనుక పొత్తు పట్టుకుంటే అటు భూమిపై ఇటు నీటిలో ఎదురు లేకుండా మనం కావాలనుకున్న వాటిని తినేయవచ్చు, ఏమంటావు అని అడిగింది. మరి నిన్ను నమ్మేది ఎలా అని అంది నక్క. వెంటనే మొసలి అక్కడ ఉన్న ఒక గాజు పెంకును తన చేతిలో కొట్టి వచ్చిన రక్తాన్ని చూపుతూ, ఇంతకంటే ఏం చేయాలి నేను నమ్మించడానికి? నమ్మితే ఈ రక్తం చేతిని నీ కాలుతో కలిపి కరచాలనం చెయ్యి అని అంది. నక్క నమ్మింది. వెంటనే కాలిందంచింది. మొసలి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అమాంతం లాక్కెళ్ళిపోయింది. మొసలి కుటుంబానికి నక్క ఆహారమైంది. ఇప్పుడు ఆ అడవిలో క్రూషి లేదు. జంతువులన్నీ నక్క పీడ వదిలి హాయిగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మరి నేస్తాలు. ధన్యవాదములు.